హాయ్ అండి. ఇప్పుడు కాలేజెస్‌లో అడ్మిషన్స్ టైమ్ అంటే చాలామంది అదే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలని, ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేనైతే ఆదిత్య కాలేజ్‌లో సూరంపాలెంలో నేనైతే రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నేను మొన్న కాలేజ్‌కెళ్ళినప్పుడు కొన్ని షార్ట్స్ తీసి నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు దానికి వీడియోస్‌కి కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఆ కమెంట్స్‌లో డౌట్స్ అడుగుతున్నారనమాట. నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. కాలేజ్‌లో సీట్ వస్తదా ఆదిత్యలో అని చెప్పి ప్లేస్‌మెంట్స్ గురించి గానీ, కాలేజ్ ఎలా ఉంటదని అడుగుతున్నారు. వాళ్ళకైతే క్లారిటీగా చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మామూలుగా అయితే ఆదిత్య కాలేజ్‌లో ఇంతకుముందు 3 క్యాంపసెస్ ఉండేవి. ఫస్ట్ క్యాంపస్, సెకండ్ క్యాంపస్, థర్డ్ క్యాంపస్. ఫస్ట్ క్యాంపస్ అయితే అటానమస్ అనమాట మేము జాయిన్ అయినప్పుడు. తర్వాత సెకండ్, థర్డ్ కూడా అటానమస్ అయిపోయినాయి. వాటి కాలేజ్ కోడ్స్ వచ్చేసి ఫస్ట్ క్యాంపస్ కోడ్ వచ్చేసి ఏడీటీపీ, సెకండ్ క్యాంపస్ ఏమో ఏసీఈటీ, థర్డ్ క్యాంపస్ అయితే ఏసీఈఎస్ అనమాట. అయితే ఫస్ట్ క్యాంపస్‌ని యూనివర్సిటీ చేశారు. దాని కోడ్ వచ్చేసి ఏడీటీ పీపీయూ అనమాట. సెకండ్ క్యాంపస్‌ని, థర్డ్ క్యాంపస్‌ని అయితే ఇప్పుడు మెర్జ్ చేసేసి అది అటానమస్ చేశారు. దాని కోడ్ ఏసీఈటీ అనమాట. అంటే ఇప్పుడు థర్డ్ క్యాంపస్ లేదు. సెకండ్, థర్డ్ కలిపి ఒకటే కోడ్ ఏసీఈటీ, ఇది అటానమస్. ఇప్పుడు తర్వాత ప్లేస్‌మెంట్స్ అయితే రెండిట్లకి కామనే. మొత్తం ప్లేస్‌మెంట్స్ అంతా కూడా సెక్షన్ అంతా ఒకటే అటానమస్‌కి గానీ, యూనివర్సిటీకి గానీ దీనికి సెపరేట్‌గా, దానికి సెపరేట్‌గా ఏముండదు. ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చినవే ఏసీఈటీ, అటానమస్‌కి కూడా వస్తాయి. మొత్తం కామన్ అనమాట. మనం మాత్రం చూసుకోవాల్సింది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్లేస్‌మెంట్స్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే అంతే. 60% ఉంటది ఎలిజిబుల్ అవ్వడానికి. మనం అంత తెచ్చుకుంటే ప్లేస్‌మెంట్స్ అన్నిటికి ఎలిజిబులే. కాలేజ్ అది బానే ఉంటదండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, సెక్యూరిటీ కూడా బానే ఉంటది. మోస్ట్‌లీ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం ఆలోచిస్తారంటే సెక్యూరిటీ. అంటే దూరంగా ఉన్నవాళ్ళు మా ఆదిత్యలో చదువుకోవాలి అని అనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. గర్ల్స్‌కి, బాయ్స్‌కి కూడా. హాస్టల్ ఫెసిలిటీ అంతా హాస్టల్ అంతా కూడా బానే ఉంటది. లోపల ఆహ్, అంతా కూడా నేనైతే హాస్టలరే. నేను అక్కడ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. బానే ఉంటదండి. సెక్యూరిటీది కూడా చాలా బావుంటది ఆదిత్యలో. ఇంకా ప్లేస్‌మెంట్స్ అవి బావుంటాయి. అంతా బానే ఉంటది. ఇప్పుడు ఇంకా ఆదిత్యలో ఇంజినీరింగే కాకుండా ఫార్మసీ, ఫార్మడీ, బీఫార్మసీ ఇంకా ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటే ఫారెన్సిక్, ఎంబీఏ, బీబీఏ ఇవన్నీ కూడా ఉన్నాయండి అవైలబుల్‌గా. బీటెక్ వచ్చేసి అంటే ఇంజినీరింగ్‌కొచ్చేసి 2 క్యాంపసెస్‌కి లైక్ ఇప్పుడు అటానమస్‌కి యూనివర్సిటీలో సీఎస్‌సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఏఐఎంఎల్, ఐఓటీ, ఐటీ, ఇంకా డేటా సైన్స్ ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయంట. ఆహ్, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి గాని షేర్ చేయండి. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డౌట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.